నా 1,00,000 రూపీ ఛాలెంజ్ లో రీల్ 16 2 days నుండి ఒక్క వీడియో కూడా ఎడిట్ చేయలేదు. డైలీ 2-3 ప్రాజెక్ట్స్ చేయడం వల్ల స్ట్రెస్ ఎక్కువైంది. చలకాయ బద్దలైపోతుంది భయ్యా. పాస్ట్ 2-3 days నుండి చాలా టైర్డ్ అయిపోయాను. ఇప్పుడున్న సిచ్యువేషన్ కి డైలీ 2 ప్రాజెక్ట్స్ కంటే ఎక్కువ చేయలేను. అంతకు మించి ఎక్కువ చేస్తుంటే వర్క్ లోడ్ వల్ల ప్రెజర్ ఎక్కువ అవుతుంది. నిద్ర లేదు, సుఖం లేదు. లాస్ట్ టైం ఒక వీడియోలో ఎడిటర్స్ ని పిక్ చేస్తా అని చెప్పాను. మోర్ దెన్ 700 మెయిల్స్ అయితే వచ్చాయి. అవుట్ ఆఫ్ దోస్ మెయిల్స్ నేను ఒక పర్సన్ మాత్రమే సెలెక్ట్ చేశా. బికాస్ ఎడిటింగ్ అంటే ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, మొబైల్ లో అయితే క్యాప్ కట్, వీటిల్లో మీ స్కిల్ ని రిప్రజెంట్ చేయడం మాత్రమే కాదు, యాక్చువల్లీ మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ ని బట్టి నీకున్న స్కిల్ ని బట్టి అవుట్పుట్ చేంజ్ అవుతుంది అంతే. ఎడిటింగ్ లో జస్ట్ ఫ్యాక్టర్స్ మాత్రమే. నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం కంటెంట్ లో ఉన్న డెప్త్ ని నీ మైండ్ లో విజువలైజ్ చేసుకొని నీ స్కిల్ తో రిప్రజెంట్ చేసేదాన్ని ఎడిటింగ్ అంటారు. ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ అనేది నీకు బూస్ట్ అప్ ఇస్తుంది అంతే. ఇక్కడ నేనేదో తోపెడతారని అస్సలు చెప్పను. బికాస్ ఐఎమ్ స్టిల్ లర్నింగ్. నేను నేర్చుకుంది గోరంత అయితే నేర్చుకోవాల్సింది కొండంత. నాకంటే టాప్ నాచ్ పీసీ ఎడిటర్స్, మొబైల్ ఎడిటర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఒక చోటుకు తీసుకురావడమే నా మెయిన్ గోల్. ఒకటి మాత్రం చెప్పగలను, నా లైఫ్ లో ఈ ఎడిటర్ అనే ఫేజ్ ఈ 1 lakh ఛాలెంజ్ తో అయితే ఆగిపోదు. నేను ఆల్రెడీ ఒకటి స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. వెరీ సూన్ దాని మీద మీకు అప్డేట్ కూడా ఇస్తాను. అది సక్సెస్ అవుతుందో లేదో అన్న విషయం పక్కన పెడితే దానికోసం